నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'ప్రిన్సెస్ బృంద'. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? పండగ మంచిగా జరుపుకున్నారా? మేమైతే పండగ రోజు గిట్ల శిల్పారామం పోయినాం. శిల్పారామం ఎంట్రన్స్ ఇప్పుడు మీకు చూపించిన కదా! ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కూడా ఉంది. అక్కడ మనం క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేసి టికెట్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇక ఇది స్టార్టింగ్ పోగానే ఎంట్రన్స్ వినాయకుడు ఉంటాడు. ఇక్కడ పూలు చుట్టూ పూలతో మంచిగా వినాయకుడిని మధ్యలో పెట్టిర్రు. మంచిగా కనపడ్డది ఇక్కడ. తర్వాత ఇంగా ఎంట్రన్స్‌లో ఒక బొమ్మ కనపడ్డది. మనం కదిలితే బొమ్మ ఊగుతా ఉంటది. మొత్తం గార్డెనింగ్‌లో రెడ్ ఫ్లవర్స్, రోజెస్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. మా పాపను నిల్చోబెట్టి ఫోటో తీసిన. ఇగో ఇక్కడ గంగిరెద్దు, బసవన్న ఆట ఆడుతున్నారు ఇక్కడ. సంక్రాంతి అంటేనే బసవన్నల పండగ గదా! ఈ గంగిరెద్దుతో ఆట ఆడిస్తున్నారు. ఈ ఆట కాసేపు చూసి బసవన్నని మొక్కుకొని ఇంకా చూద్దామని వెళ్ళినాం. శిల్పారామంలో ప్రతి ఇయర్ సంక్రాంతికి మన జాతరలానే ఉంటది. అన్నీ గూడా క్లాత్ గానీ, నెక్లెస్‌లు గానీ ప్రతి ఒక్కటి అవైలబుల్‌లో ఉంటవి. డెకరేషన్ ఐటెమ్స్ కానీ అన్నీ అవైలబుల్‌లో ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు. ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి. ఇవి చూసారా? మనం ఇంటి ముందు గుమ్మంకి పెట్టుకుంటాం గదా! వాల్స్‌కి పెట్టుకోవడానికి కానీ, ఇంటి ముందు పెట్టుకోవడానికి గానీ, డెకరేషన్స్‌కి దేవుళ్ళ ఫోటోలు కొత్త ఇల్లు కడితే పెడతారు గదా! వాటికి పెట్టుకోవడానికి బావుంటాయి ఇవి. ఇక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఇవి బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి. ఇంకా డెకరేషన్ ఐటెమ్స్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఈ మాల చూసారా? గంధం చెక్కతో చేసిన మాల. దీని ఖరీదు 6,000 అన్నారు. చాలా కాస్ట్‌లీ ఉంది. దేవుడి మెడలో వేయడానికి చాలా బావుంటుంది. ప్యూర్ గంధంతో చేసిందంట. నెక్స్ట్ ఈ షోకేస్ పర్పస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంటి ముందు పెట్టుకోవడానికి, ఇంట్లో హాల్‌లో పెట్టుకోవడానికి మంచి పర్పస్‌లో మంచి డెకరేషన్ ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా? అన్ని ఇత్తడి విగ్రహాలు రాధాకృష్ణుడు గాని, గణేష్ గాని, మన దీపం ముట్టించే కుందులు గాని, బుద్ధుడి విగ్రహం, గంటలు చాలా ఉన్నాయి. తర్వాత శాల్వాలు, డ్రెస్, క్లాతుల స్టోర్‌లు, అమ్మాయిలవి, అబ్బాయిలవి శారీస్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి అన్ని స్టాల్స్ పెట్టారు. ఇది చూసారా? ఈ స్టాల్ అయితే నేను ఇప్పటికి థర్డ్ టైమ్ విజిట్ చేశాను. ప్రతిసారి స్టాల్ ఇక్కడే ఉంటుంది. మొత్తం మన అరకులో గదా ఉంటాయి. మన ఈ బుట్టలు, కూర్చోడానికి చైర్లు, సోఫా సెట్‌లు ఇవన్నీ కూడా ఈత కొమ్మలు, కొబ్బరి పీచు అలాంటివి ఉంటాయి కదా! వాటితో చేసిన ఐటెమ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మగ్స్, మన బాంబినో కర్ర ఉంటది కదా! దాంతో చేసిన మగ్స్ గానీ, ఇంకా చాప అంటే మన బియ్యం జల్లడానికి ఉపయోగించే చాట గానీ, ఇంకా వల సెటప్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవి నేను ఎక్కువగా ఫస్ట్ టైమ్ చూసింది అరకులోనే చూసాను. తర్వాత ఈ మన శిల్పారామం స్టాల్స్‌లో చూసాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రైస్ కూడా ఉంటుంది. కొంచెం స్టాల్స్‌లో ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. తర్వాత ఇంకా లేడీస్‌కి ఇష్టమైంది ఆర్నమెంట్ సెక్షన్. ఈ ఆర్నమెంట్ సెక్షన్‌కొస్తే కంప్లీట్‌గా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చైన్ సెట్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. న్యూ లుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మట్టుకు ఇలాంటివి ట్రెండింగ్‌లో నడుస్తూ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఒకదానికి ఇంకొకటి కంపారిజనే లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్, ఇయర్ రింగ్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ ఇవన్నీ పైన ఉన్నాయయితే అవి ఓల్డ్ మోడలే. ఈ ఈ పూసలతో ఉన్నాయి డిఫరెంట్ కొత్త మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ఇది చూసారా? ముస్లిమ్స్ బుర్కా వేసుకుంటారు కదా! దానికి పెట్టుకునే పిన్ అది. సో, ఇంట్లో పూసలు సీజెడ్స్ గానీ, పూసలతో కూడా చాలా ఉన్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ స్టోర్ చూసారా? అవి గుమ్మంకి వేలాడదీసుకుంటే బాగుంటుంది. పికాక్స్‌తో, బర్డ్స్‌తో ఉంది. ఇక్కడ ఎలిఫెంట్స్ చూసారా? ఇవి కట్టెతో తయారు చేసినవి. కట్టెతో తయారు చేసినవి ఎలిఫెంట్స్. కట్టెతో తయారు చేసిన కీ చైన్స్, ఎలిఫెంట్ కీ చైన్స్, ఇంకా కుంకుమ బర్నీ ఇవన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. పెన్ చూసారా? ఇది కూడా కట్టెతో చేసింది. ఇందులో రిఫిల్ అనేది మనం ఇంక్ నింపుకోవచ్చంట. అట్లా డిజైన్ చేశారంట. కుంకుమ బర్నీ తర్వాత చూయించింది. మంచిగున్నవి అవి. కానీ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువనే చెప్పారు. ఇవి చూసారా? పిల్లలు ఆడుకోవడానికి, ఇంట్లో డెకరేషన్‌కి బావుంటాయి. సైకిల్ గానీ, హార్మోనియం టైప్ గానీ, కట్టెతో చేసిన ఐటెమ్స్ మొత్తం ఇవన్నీ కట్టెతోనే చేశారు. పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయి దీంట్లో. గజ్జెలు కూడా ఉన్నాయి. చాలా వరకు ఉన్నాయి. చిన్న మంచం చూసారా? దీనికి 200 చెప్పారు. 100కి ఇవ్వమంటే ఇవ్వలేదు. సో, నేను తీసుకోలేదు. ఈ చిన్న పిల్లలు ఆడుకోవడానికి గజ్జెలు, ఈఫిల్ టవర్ ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి. చిన్న బుడ్డి డైనింగ్ టేబుల్ కూడా ఉంది. ఇది చూసారా? పైన కారు వదిలేస్తే కిందకొచ్చింది. బావుంది కదా! పిల్లలు ఆడుకోవడానికైతే. కార్పెట్స్ ఉన్నాయి, డ్రెసెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క స్టాల్ ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయి. మనం వెళ్లి విజిట్ చేస్తే మనకు నచ్చింది కొనుక్కోవచ్చు.
ఇది చూసారా? ఈ చైర్ మీద వీళ్ళు కూర్చొని కాసేపు అట్లా రిలాక్స్ అయ్యారు. ఇంకా చిన్న చిన్న బండ్ల మీద పెట్టుకొని కూడా చైన్‌లు, నెక్లెస్‌లు ఇవన్నీ కనపడ్డాయి. ఇవైతే హోమ్ డెకరేషన్‌కి చాలా బాగున్నాయి. ఇక్కడ హోమ్ డెకర్ చేసుకోవడానికి స్టార్స్ టైప్స్ వేలాడదీసినవి ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఉన్నాయి. కుంకుమ బన్నీలున్నాయి. బర్డ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇవన్నీ రాయితో చేసిన విగ్రహాలు. నాగదేవత విగ్రహం గానీ, గణేష్ విగ్రహము, ఇంకా రాముడిది, శివుడిది ఇవన్నీ రాయితో ప్యూర్ రాయితో చేశారు. ఇది శివుడిది నుంచి ఉంది. అది 100కి ఇస్తా అన్నారు. రాయితో చేసింది. శిల్పాలు చెక్కారు. కానీ మా సార్ వద్దన్నారు, తీసుకోలేదు. నెక్స్ట్ ఇది చూసారా? వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారంట ఈ చెప్పుల షాప్ వాళ్ళు. దీంట్లో ఒక జత మేము చెప్పులు తీసుకున్నాము. ఇంకా ప్రైస్ అయితే కొంచెం బయట కంటే ఓ 50-100 రూపీస్ ఎక్కువనే అనిపించింది నాకు. ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ చెప్పులు ఉన్నాయి. లేడీస్కి ఇంకా చాలా బాగున్నాయి. లెదర్‌లో, జూట్‌లో ఇలా స్టోన్స్‌తో అతికినవి చాలా ఉన్నాయి. ఇంకా కాటన్ డ్రెసెస్, ఇక్కత్ డ్రెసెస్ ఇంకా అన్నీ ఉన్నాయి. కార్పెట్స్ ఉన్నాయి. శారీస్ కూడా ఉన్నాయి. కాటన్ శారీస్, ఇంకా ఇక్కత్ శారీస్, మన తెలంగాణ టై అండ్ డై అన్నీ ప్రతి ఒక్క స్టాల్‌లో ఒక్కొక్క వెరైటీ ఉంది. కొన్ని స్టాల్స్ ఒక దగ్గర తీసుకున్న స్టాల్స్ ఇంకో కంపారిజన్ కూడా ఉంది. కానీ మన కాస్ట్ ఒక దగ్గరికి ఇంకో దగ్గర కొంచెం తగ్గిస్తున్నారు. మనం డిఫరెన్స్ చూసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టెలిస్కోప్ చూసారా? ఇంకా ఈ బాబుని చూసారా? నేను ఫస్ట్ పాప అనుకున్నా దాన్ని చూసి. కానీ బాబు అంట. మా పాపతోని కాసేపు ఆడుకున్నారు. మంచిగా వాళ్ళిద్దరు అరుచుకున్నారు. భలే టైం పాస్ అనిపించింది. అక్కడ టెలిస్కోప్ చూస్తా ఉన్నాం మేము. ఆ టైంలో వీళ్ళిద్దరు మంచిగా కలిసిపోయారు. ఇవి ఇంటికి డెకరేషన్‌కి అయితే బాగుంటాయి. గుమ్మం ముందు పెట్టుకోవడానికి. చూసారా? ఇవి మొత్తం గ్రాస్ లీఫ్ చేసిన ఐటెమ్స్. గ్రాస్ లీఫ్‌తో చేసిన ఐటెమ్స్ ఇవన్నీ కూడా. ఎంత బాగుంది. గ్రాస్ పైన మనం మామూలుగా అయితే ప్లాస్టిక్ లీఫ్ పైన చెక్కినవి గుమ్మం ముందు పెట్టుకుంటాం కదా! అవి గ్రాస్ పైన చేసినవి. నెక్స్ట్ కేరళ పెయింటింగ్ కూడా ఉంది. కేరళలో వేసిన పెయింటింగ్ ఐటెమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలాంటివి 2, 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు కూర్చున్నారు. వాళ్ళ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా? చాలా బాగున్నాయి. ఇక్కత్, కలంకారీ క్లాత్‌తోని డిజైన్ చేసినవి. క్వాలిటీ కూడా మంచిగుంది. ఆ బ్యాగ్ సైజుని బట్టి కాస్ట్ ఉంది. 1250, 750 అసలు తగ్గట్లే అతను. దీంట్లో క్లెన్జర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చివరికొచ్చి మేము అక్కడే తీసుకున్నాం. నెక్స్ట్ ఇది చూసారా? మన పెయింటింగ్. ఆ పెయింటింగ్‌ని మీరు టచ్ చేయకుండా చూడండి. జస్ట్ నచ్చితే కొనండి అని చెప్తున్నాడు తను. తంజావూరు పెయింటింగ్స్ అవి. నెక్స్ట్ ఊల్‌తో చేసిన డ్రెసెస్ ఉంటాయి కదా! ఆ డ్రెసెస్ నేను ట్రై చేశాను. చాలా దొరకలేదు. ఇక్కడ కనిపించాయి. సో, తీసుకున్నాను. మా డ్యాడీ ఒకటి తీసుకున్నాడు. వాళ్ళ మనవరాళ్ళ కోసం ఇద్దరికీ సేమ్ తీసుకున్నాము. సేమ్ కలర్స్. ఇంకా మేము కూడా ఒకటి స్కర్ట్ మోడల్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇది చూసారా? తోలుబొమ్మలు. ఈ తోలుబొమ్మల ఆట కూడా 6:30కి అక్కడ మనకు గోకులం ఉంటుంది శిల్పారామంలోనే. అక్కడ ప్లే చేస్తారని చెప్పారు అతన్ని అడిగితే. సో, కాసేపు వెళ్ళి అక్కడ చూసాము. నెక్స్ట్ ఇది చూసారు? మెటల్‌తో చేసినవి ఐటెమ్స్. డెకరేషన్ పర్పస్ చాలా బాగుంటాయి. కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే ఉందబ్బా! కొంచెం పెట్టగలము అన్న వాళ్ళు తీసుకుంటే ఓకే. ఇవి కట్టెతో చేసిన బ్యాంగిల్స్, క్లిప్స్, నెక్స్ట్ కట్టెతో చేసిన మగ్స్, ఫోటో ఫ్రేమ్స్, శివుడివి గానీ, రాధాకృష్ణుడివి గానీ, కీ చైన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి అరకులో కూడా ఉంటాయి. అక్కడ కూడా దొరుకుతాయి ఇవన్నీ. ఇవన్నీ ఇంటికి ముందు డెకరేషన్ పెట్టుకోవడానికి, కలశం గానీ, రాధాకృష్ణుల విగ్రహం ఫోటో మనం హాల్‌లో డెకర్ చేసుకుంటాం కదా! అప్పుడు ఇవి పెట్టుకుంటే బాగుంటుంది. లుక్ వైస్ మంచిగుంటుంది. నేను ఒక స్కర్ట్ మోడల్ ఉలెన్ టైప్ డ్రెస్ తీసుకున్నాను కదా! అది ఇక్కడే తీసుకున్నాను. నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్‌కెళ్ళాం. కొంచెం ప్రైస్ అనేది 3% ఉందండి బయట కంటే. నెక్స్ట్ ఇక్కడ కొయ్య బొమ్మలు చూసారా? కొయ్య బొమ్మలు చాలా ఉన్నాయి. కానీ ప్రైస్ చాలా ఉంది. చిన్న గజ్జె కూడా 50 రూపీస్ అన్నాడు. ఇంకా కీ చైన్ కూడా 50 రూపీస్ అన్నాడు. అంత పెట్టలేమని చెప్పేసి నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఇవి జూట్ బ్యాగ్స్ అన్నీ మన గోనె సంచులు ఉంటాయి కదా! వాటితో చేసిన బ్యాగ్స్. కొంచెం కలర్ వైస్ వేరేగా టచ్ ఇచ్చారు. ఇవి ఇంటి ముందు ఎంట్రన్స్ పెట్టుకుంటారు కదా! అవండి. రాధా నిలయం, కృష్ణ నిలయం అనే పేర్లు పెట్టుకుంటారు కదా! అది పెట్టుకోవడానికి వీలుగా ఉంది. కట్టెతో చేసినవి. నెక్స్ట్ కీ చైన్స్ ఉన్నాయి. కేరళ పెయింటింగ్స్ ఇంకో దగ్గర ఉన్నాయని చెప్పాను కదా! ఇదిగో ఇక్కడే కేరళ పెయింటింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాయ్స్ సెక్షన్ వచ్చింది. టాయ్స్ స్టాల్స్. ఇక్కడ టాయ్స్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది బయటతో కంపేర్ చేస్తే. ఇది చూసారా? ఈగ. మన కట్టెతో చేసినవి, కట్టె నారతో, బూరతో చేసిన దువ్వెనలు, ఈగలు, బుట్టలు, హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది చూసారా? క్లెన్జర్ టైప్ హ్యాండ్ బ్యాగ్. డిఫరెంట్ అంటే మన తాటి కమ్మలతో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ చూసారా? డిఫరెంట్‌గా ఉన్నాయి. చివరికైతే మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ దగ్గరకొచ్చేసాం. మా మమ్మీ కోసం మా డ్యాడీ తీసుకున్నారు. మా అమ్మకు కొనిచ్చారు మా డ్యాడీ హ్యాండ్ బ్యాగ్. మా డ్యాడీకి బాగా నచ్చింది. సో, మా మమ్మీ నచ్చిన కలర్ తీసుకుంది. కలంకారీ మోడల్‌లో తీసుకుంది. ఇంకా నెక్స్ట్ నేను జ్యువెలరీ కొంచెం తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్,
బ్రాస్లెట్ చూసాను. ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది బ్రాస్లెట్. సో, బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నాను. ఒక చైన్ తీసుకున్నాను. డిఫరెంట్ కలెక్షన్స్‌లోనే చూసాను. ఆ చైన్ గానీ, బ్రాస్లెట్ కానీ. ఇంకా నెక్స్ట్ ఇందులో ఉన్నవి కొంచెం చూపిస్తాను. నేను ఫస్ట్ చూపించిన షాప్‌కి ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇత్తడి మళ్ళీ రాధాకృష్ణ విగ్రహాలు, మేఘాదేవి విగ్రహాలు చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. నాకైతే బాగా నచ్చింది ఆ కలెక్షన్. కొంచెం ముందుగా వెళ్తే ఫౌంటైన్‌కి ముందు మ్యూజియం ఉంది శిల్పారామంలో. ఈ మ్యూజియంలో మనం పాతకాలంలో వాడిన వీణ కానీ, ఇంకా మిగతావన్నీ కొన్ని కొన్ని ఐటెమ్స్ అరేంజ్ చేశారు. ఇవి టచ్ చేయొద్దు, వీడియో తీయడానికి వీల్లేదన్నారు. నేను కొంచెం అట్లా క్లిప్ తీశాను. పెయింటింగ్స్ కానీ, వాడిన డ్రమ్స్ కానీ, కొయ్య బొమ్మలు కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ శిల్పారామంలో అక్కడ నటరాజ విగ్రహం ఉంటది. పక్కన లైటింగ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఫోటోస్ తీయడానికి చాలా బాగుంటుంది. ఏమన్నా స్టేజ్ కూడా అరేంజ్ చేసి యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. అక్కడ ఫుడ్ కోర్ట్ స్టార్టింగ్‌లో ఉంటే, ఇక్కడ ఎండింగ్‌లో ఇంకో ఫుడ్ కోర్ట్ ఉంది. టీ అయితే ₹25 బయటతో కంపేర్ చేస్తే డబల్ ఉంది ఇక్కడ టీ రేట్ కూడా. ఫుడ్ రేట్ అంతా డబల్ ఉందండి. ఇంకా కాసేపు మా పాపతో టైమ్ స్పెండ్ చేసి ఇక్కడ రిలాక్స్ అయ్యాము. చాలా సేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేసాము. మేము ఇంటి నుంచి తీసుకెళ్ళిన ఫ్రూట్ తిన్నాము. తర్వాత ఇంకా నెక్స్ట్ బయలుదేరాము. ఇక్కడ చూసారా, ఇది కూడా డెకరేషన్ పర్పస్ హాల్‌లో బాగుంటుంది. లోపలికి వెళ్తా ఉంటే కర్రతో మన ఇక్కడ చూసారా, బండి చక్రం ఉంది. అక్కడ ఫోటోస్ దిగాము. ఎంట్రన్స్‌లో ఇక్కడ కుండలతో డెకరేషన్ చేశారు. అక్కడ దిగాము. ఇక్కడ ఫౌంటైన్ లాగా పోస్తుంది విగ్రహాల మీద వాటర్. ఆడ కాసేపు టైమ్ స్పెండ్ చేసి శిల్పాలను చూసాము. ముందుగా వెళ్తా ఉంటే ఇంకా శిల్పాలన్నీ కనిపిస్తాయి. శిల్పారామం అంటేనే శిల్పాలకు ఫేమస్ కదా. సో, ఇంకా అలా తిరిగితే ఊరు వాతావరణంలా కనిపిస్తుంది. విలేజ్ వెదర్ లాగా ఉంటుంది. ఇక్కడ ర్యాబిట్స్ కూడా పెంచుతున్నారు. కొన్ని ర్యాబిట్స్ మీకోసం వీడియో క్లిప్‌లో యాడ్ చేశాను. ఇక్కడ చూసారా, మంచిగా ఈ శిల్పాలు ఎంత బాగా చెక్కారు. ఇక్కడ ఫౌంటైన్ ఎంత బాగుందో. ఇక్కడ నేను చెప్పాను కదా, తోలుబొమ్మల నాట్య ప్రదర్శన ఉందని చెప్పి ఇక్కడే ప్రదర్శిస్తున్నారు. కాసేపు ఇక్కడ విజిట్ చేసాము. ఇక్కడ వరకు మా పాప కొంచెం మెలకువతోనే ఉంది. తర్వాత పడుకుంది. దీని తర్వాత నెక్స్ట్ కిడ్స్ ప్లే స్టోర్ వచ్చింది. కిడ్స్ గేమ్స్ వచ్చింది. కానీ అప్పటికే పడుకుండిపోయింది పాపం. కాసేపు ఉంటే ఆడుకునేది అనిపించింది. ఇక్కడ డిఫరెంట్ శిల్పాలు ఉన్నాయండి. అన్నీ కూడా కొంచెం డే టైమ్‌లో అయితే ఇంకా మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి వీలుంటుండే. ఇదే అండి కిడ్స్ జోన్. ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉంటున్నారు. ఇంకా నెక్స్ట్ లోపలికి ఎంట్రన్స్ ఇస్తే గోకులం సెట్ కనిపిస్తుంది. గోకులంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మం నుంచెల్లి అవతారాలు మొత్తం అన్నీ, గోకులంలో జరిగినవి, నెక్స్ట్ రాధాకృష్ణ ప్రేమ గాథలు, మిగతావన్నీ కూడా శిల్పాల్లో మంచిగా చెక్కారండి. చాలా బాగున్నాయి. నాకైతే బాగా అనిపించింది. ఇవన్నీ చూస్తుంటే జననం నుంచి మొత్తం అవతారాల వరకు అర్జునుడికి బోధ చేసింది ప్రతి ఒక్క క్లిప్ దీంట్లో ఉంది. రాయి పైన మంచిగా శిల్పాలు చెక్కారు. శ్రీకృష్ణుడి జననం నుంచి యుద్ధం వరకు ప్రతి ఒక్క సన్నివేశాన్ని శిల్పాలు చక్కగా చెక్కారు. నాకైతే బాగా అనిపించింది. భగవద్గీత బుక్ చదివినలాగానే అనిపించింది. ఆ బుక్‌లో ఉన్నంత మ్యాటర్ అంతా శిల్పాలు చెక్కి పెట్టారనమాట. ఇందులో లైటింగ్స్ పెట్టారు. డే టైమ్‌లో అయితే మంచిగా కనిపించేది. లైటింగ్స్ కూడా పర్లేదు, మంచిగానే కనిపిస్తుంది. నెక్స్ట్ బాలకృష్ణుడు ఇవన్నీ చూసారా. నెక్స్ట్ గోపికలను వేధిస్తూ ఉంటాడు కదా, అది కూడా ఉంది సెటప్. ఇది చూసారా, ఎంత బాగున్నారు రాధాకృష్ణుడు. నాకు చాలా ఇష్టం. పైనుంచి వాటర్ వస్తా ఉంటే ఎంత బాగా నిల్చున్నారు, భలే అనిపించింది. ఇదొకటి. నెక్స్ట్ రాధాకృష్ణుడు ఉయ్యాల్లో కూడా ఉన్నారు. ఆ క్లిప్ కూడా నాకు బాగా అనిపించింది. ఆ విగ్రహంది సెటప్ కూడా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ కృష్ణుడు గోపికల యొక్క బట్టలు లాగేసుకొని అక్కడ అల్లరి చేస్తారు కదా, అది కూడా సెటప్ ఉంది. నెక్స్ట్ గోవర్ధనగిరి ఎక్కింది. ఇలా ప్రతి ఒక్కటి శ్రీకృష్ణుని యొక్క భగవద్గీత బుక్ ఏదైతే ఉందో అందులో ఉన్న ప్రతి ఒక్క సన్నివేశాన్ని మంచిగా చెక్కారు. ఇంకా నాకైతే బాగా అనిపించింది సెటప్ చూస్తూ ఉంటే. ఇది మొత్తం అందుకే కృష్ణుడికి సంబంధించి ఉంది కాబట్టి ఎగ్జిట్‌లో కూడా గోకులం హ్యాండ్స్ పెట్టారు. అటొకటి ఇటొకటి కృష్ణుడు హ్యాండ్స్ పెట్టి మధ్యలో ఫ్లూట్ పెట్టారు. ఈ సెటప్‌కి దీని మధ్యలో కొంచెం ముందుగా బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. లైటింగ్స్ అయితే బాగున్నాయి. తిరగాలంటే ఓపిక కావాలి. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో లైటింగ్స్‌తో మనం వెళ్తూ చూడడానికి. కానీ మాకు అక్కడికే పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో, మేము కొన్ని స్కిప్ చేసాము. ఇంకా చూడడానికి కొంచెం ఓపిక లేకుండా టైర్డ్ అయిపోయినాం. కాకపోతే ఇక పండగ రోజు కదా, కొంచెం రష్ ఎక్కువనే ఉండే. ఇదంతా కృష్ణుడికి సంబంధించిన సెటప్. దీంట్లో మొత్తం ప్రతి ఒక్కటి ఉంది. చూసారా, గోపికల యొక్క బట్టలు తీసుకొని కృష్ణుడు ఎంత అల్లరి చేస్తున్నాడో, అసలు ఇప్పుడు ఎంత చక్కగా చెక్కారు శిల్పాలని. నెక్స్ట్ నేను బుద్ధుడి విగ్రహం అన్నాను కదా, అది ఇక్కడ ఇదేనండి కృష్ణుడి సెటప్‌లో ఫ్లూట్ దగ్గర ఉన్నది. చాలా బాగుంది. నాకైతే ఈ గోకులంది సెటప్ మంచిగా అనిపించింది. సో, మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను. దీని నుంచి కొంచెం ముందుకొస్తే మొత్తం విలేజ్ వాతావరణమే కనిపిస్తుంది.
ఊరు వాతావరణం. మన వడ్రంగి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, ఇంకా అన్ని కులాల యొక్క వృత్తులను ప్రత్యేకంగా మంచిగా చూయించారు. అక్కడ అన్ని బొమ్మలను చెక్కి మధ్యలో తల పెట్టుకొని మనం ఫోటో కూడా దిగొచ్చు. అది కూడా ఉంది. సంతలు గాని, శివపార్వతి విగ్రహాలు ప్రతి ఒక్కటి విలేజ్‌లో అయితే ఎలాంటి వెదర్ ఉంటుందో, ఎలాంటి వాతావరణం ఉందో అదే ఉంది. సంక్రాంతి పండగకు ఏ విధంగా అయితే గంగిరెద్దుని ఇంటికి తీసుకొచ్చి వస్తారో, ఏ విధంగా నాట్యం చేపిస్తారో, నారదుడు ఏ విధంగా వస్తాడో అన్నీ కూడా సెటప్ చాలా బాగుంది. లైటింగ్స్‌లో కూడా మంచిగానే కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఇది సంత, ఇది మార్కెట్. మన ఊర్లలో మార్కెట్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా శిల్పాలు చెక్కి పెట్టారు. నెక్స్ట్ వడ్రంగి వాళ్ళు గానీ, లోహాలు చెక్కే వాళ్ళు గానీ, కమ్మరి వాళ్ళు, మన బంగారం పని వాళ్ళు, నేత వాళ్ళు ప్రతి ఒక్కరండి. ప్రతి ఒక్కరి యొక్క వృత్తిని పర్ఫెక్ట్‌గా శిల్పాల రూపంలో చెక్కి పెట్టారు. ఇది చేనేత వస్త్రాల వాళ్ళది. సో, ప్రతి ఒక్కటి మంచిగా పూజ చేసుకునే తులసమ్మ గుడి దగ్గర పూజ చేసుకునే వాళ్ళది, లోహాలు చెక్కే వాళ్ళది కానీ చాలా బాగున్నాయి. రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ బొమ్మ చెక్కల విగ్రహాలతో డ్యాన్స్ చేయించారు. అది కూడా ఉంది. కానీ నేను వీడియో తీసే టైంకి ఆ డ్యాన్స్ ఆగిపోయింది. మళ్ళీ ప్లే చేయడానికి టైం పడతదని చెప్పారు. సో, ఇంకా ఇది లోహాలు చెక్కుతున్నారు. ఇంకా పాతకాలంలో మనం వాడారు కదా! బిందెలు, చెంబులు, ఇంకా గరిటెలు, స్పూన్లు, పళ్ళాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక రూమ్‌లో పెట్టేశారు. పెద్ద పెద్ద గంగాలాలు కూడా ఉన్నాయి దాంట్లో. ఇది పాతకాలంలో వాడిన కిచెన్ సెట్. ఇది చూసారా మన రైతుల సెటప్ కూడా ఉంది. కేరళ వాళ్ళ సెటప్ అన్నీ ఉన్నాయి. దీంట్లో మన ఫేస్ పెట్టేసి మనం ఫోటోలు దిగొచ్చు. మంచిగా కనిపిస్తది లుక్ వైస్. దీని తర్వాత నెక్స్ట్ అక్కడ అన్ని లేడీస్ డ్రెసెస్ ఉన్నాయి కదా! ఇటు సైడ్ మొత్తం బాయ్స్ డ్రెసెస్. నెక్స్ట్ పింగాణి పాత్రలు, మట్టి బౌల్స్, ఈ మట్టి కప్పులు, పింగాణి కప్పులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ శిల్పారామం వేదిక దగ్గర కాసేపు డ్యాన్స్ చూసాము. ఎక్కువ మంది స్కూల్, కాలేజ్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు డాన్స్, నాట్యము చేయిస్తారు. మేము చూసింది మా బృంద పాప అక్కడ లేసింది. అక్కడ పడుకుంటే ఇక్కడ లేసింది పాప. ఇక్కడ శివుడి సుత్తికి సంబంధించి శివుడిని సుత్తించడం, నెక్స్ట్ నంది చోళ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. చాలా బాగా చేశారు. మేము ఒక 2, 3 డాన్సులు చూసాము. లేట్ అయిందని చెప్పేసి ఇక ఇంటికి బయలుదేరాము. ఇంకా నేను ఏమేమి కొన్నానో శిల్పారామంలో అవి మీతో షేర్ చేస్తున్నాను. ఈ డ్రెస్సులు అయితే మా పాప కోసం తీసుకున్నాను. ఒకటి మా డ్యాడీ కొనిచ్చాడు. ఒక స్కర్ట్ మోడల్ నేను తీసుకున్నాను. మా డ్యాడీ ఇద్దరు మనవళ్ళకి కూడా తీసుకున్నారు. ఇంకా మొత్తం నలుగురు కదా! ఇక ఈ బ్లాక్ చైన్ ఒకటి, ఇంకో చైన్, ఈ 2 చైన్స్ నేను పర్సనల్‌గా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్రాస్లెట్స్ కూడా మా డ్యాడీ తీసుకున్నాడు. చిన్న బ్రాస్లెట్స్ ఇద్దరు మనవరాళ్ళ కోసం. ఈ బ్రాస్లెట్ నేను తీసుకున్నాను. ఇంకా మా మమ్మీ కోసం తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ ఇది కలంకారీ టైప్ హ్యాండ్ బ్యాగ్. బాగా నచ్చింది. చాలా బాగుంది కూడా. ఇంకా వాళ్ళ మనవాళ్ళ కోసం 2 జుబ్బాలు కుర్తా టైప్ తీసుకున్నాడు ఇక్కత్ మోడల్‌లో. ఇవి 2 మేము సెలెక్ట్ చేసాము. ఇంకా నలుగురికి సేమ్ తీసుకున్నాము. ఇంకా నేనైతే చెప్పులు తీసుకున్నాను ఇక్కత్ మోడల్‌లో. చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.